విశ్వావసునామ సంవత్సరం 2025 మా ఇంట్లో దసరా బొమ్మల కొలువు. ఆ బొమ్మల కొలువుతో పాటు ఒక చిన్న సెటప్ ఇక్కడ. ఇది మా తాతగారు కేవీఎల్ నరసింహారావు గారు స్థాపించిన పాండురంగ విద్యాలయము. అంతేకాక అమ్మమ్మ సౌభాగ్యమ్మ గంపెడు పిల్లల్ని కని, ఆ గంపెడు పిల్లలు తలా బుట్టెడు పిల్లల్ని కన్న ఇల్లు, పెరిగి పెద్ద అయినటువంటి స్థలం. మొదటగా స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తాం. పాండురంగ విద్యాలయం ప్రాథమిక పాఠశాల 614 బ్రాడీపేట్. స్థాపితం 1938. ప్రొప్రైటర్ కేవీఎల్ నరసింహారావు. జెండా వందనం, జై హింద్. ఇక్కడ 5వ తరగతి క్లాసు మెయిన్ స్కూలు. అక్కడ కిటికీ, ఆ కిటికీ దగ్గర తాతయ్య కూర్చునేవాళ్ళు. పక్కన షెడ్, అక్కడ కొన్ని క్లాసెస్ ఉండేవి. ఇటు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక 3-4 కొబ్బరి చెట్లు ఉండేవి, అలానే ఒక మేడి చెట్టు ఇక్కడ. ఇట్లా ముందుకెళ్తే క్లాసెస్, తరగతి గదులు. ఇక్కడ ఉసిరి చెట్టు ఉండేది ఇక్కడ. అట్లానే రైట్ సైడు మాధవరావు మాస్టర్ తీసుకునే 3వ తరగతి క్లాసు. ఆయన అంటే అందరికి భయం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ వసారా, లోపలికి వెళ్ళడానికి దారి, అంటే డోర్. అటువైపు కిచెన్, ఆ వెనక పూజ రూము, గాది ఉండేది పెద్దది. ఓకే, ఇట్లా వస్తాం ఇప్పుడు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ఇట్లా నాబండలు, బావి. చిన్నప్పుడు ఆవు ఉండేదంట ఈ ప్లేస్లో, ఒక ఆవు. ఇక్కడంతా అరటి చెట్లు ఉండేవి. ఇక్కడ ఒక బాత్రూము, బాదం చెట్టు ఉండేది. మా ఉప్మా ఫేవరెట్ ఆకులు ఇవే, బాదం ఆకులు. రకరకాల చెట్లు, ఉసిరి చెట్టు అవంతా ఉండేవి. ఇది మెయిన్ ఇల్లు. కిచెన్ ప్లస్ ఒక హాల్ అది ఉండేది. వెనక వైపు మళ్ళీ షెడ్స్. ఈ షెడ్స్లో క్లాసెస్ ఉండేది. ఇట్లా లాస్ట్లో పెంచలయ్య అందరికీ డెప్ప కొట్టేటువంటి ప్లేస్ ఇది. ఆ క్లాస్ పక్కన ఇటువైపు బాత్రూమ్స్ అవి ఉన్నాయి. ఈ బాత్రూములు తీస్తే మా చిన్నప్పుడు సమాలోచన మందిరం ఉండేది. ఎట్లా అంటే అట్లాగనమాట. బ్యాచ్లు కూర్చొని సమావేశాలు చేసుకొని బయటకు వచ్చేవాళ్ళం. ఇది కవర్ చేద్దాం. ఇప్పుడు బాత్రూమ్లు అయిపోయినాయి, టాయిలెట్స్. ఓకే, సో ఓవరాల్గా ఇది మా బొమ్మల కొలువు. అందులో ఉన్న మా చిన్నప్పటి అమ్మమ్మ తాతయ్యల ఇల్లు ప్లస్ స్కూల్, పాండురంగ విద్యాలయం.